ఒకసారి గట్టిగా క్లాప్ చేసుకుంది. ఈరోజు పిఎంసి డిజిటల్‌లో మనం 40 డేస్ 40 మాస్టర్స్ కార్యక్రమంలో 13వ రోజుకు చేరుకున్నాం. మనకి ఈరోజు తమ అమూల్యమైన జ్ఞానాన్ని పంచుకోవటానికి మారం చంద్రకుమారి గారొచ్చారు. మేడం గత 25 సంవత్సరాల నుంచి పిఎస్ఎస్ఎంలో ఉన్నారు. ఎన్నో ప్రోగ్రామ్స్‌కి ఆర్గనైజర్‌గా చేశారు. పత్రిజీ హైదరాబాద్‌లో ఉన్నారు అంటే ప్రతి చిన్న అవసరం మేడం దగ్గరుండి చూసుకునేవారు. మేడం ఆ పరిసరాల్లో ఎక్కడ ఉన్నా గానీ అక్కడ చూసే వాళ్ళకి అసలు సార్ విషయాలు అన్నీ మేడం చూసుకుంటారనే భరోసాతో ఉండేవారు. మరీ ముఖ్యంగా మేడం చర్లపల్లి సెంట్రల్ జైలుకి వెళ్ళి అక్కడ ఖైదీలలో పరివర్తన కోసం ఎన్నో క్లాసులు చేశారు. మహేశ్వర మహాపిరమిడ్ ఆధునీకరణలో భాగంగా మేడము, సారు అక్కడే ఉండి అంత మనకి సుందరంగా తయారయిందంటే ముఖ్య పాత్ర మేడం పోషించారు. మారం శివప్రసాద్ సార్ వాళ్ళ మిసెస్ మేడం గారు మన పిఎస్ఎస్ఎం కుటుంబంలో ఆదర్శ దంపతులలో ఎవరు అయ్యా అంటే ఎంతో మంది ఉన్నారు. కానీ వాళ్ళల్లో మారం శివప్రసాద్ సార్, చంద్ర మేడం ఇద్దరు ఫస్ట్ ప్లేస్ లో ఉంటారండి. చెప్పడం అతిశయోక్తి కాదు. ఈరోజు మనకి మేడం వచ్చారు. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ మీరు కూడా మీ వీడియోలు ఆన్ చేసుకోండి. చంద్ర మేడం. మీ వాయిస్ వినిపించట్లేదు. అన్మ్యూట్ లో ఉన్నారు. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మేడం. కొంచెం కెమెరా పైకి పెట్టుకోండి. మీది ఇంతవరకే కనిపిస్తుంది. కొంచెం కొంచెం సరిపోయిందండి. కట్టెన్ కూడా కొంచెం సరి చేస్తే బాగుండేది ఎవరైనా ఉంటే. కొంచెం లైటింగ్. మేడం ఎంత సింపుల్ గా ఉంటారంటే చిన్న చిన్న విషయాలు పట్టించుకోరు. సాధన, ప్రచారము, ఎవరికి ఏం కావాలి అంటే ఇంకా ఒక తల్లిలాగా ఎంతో మంది వారి ఇంట్లో భోజనము, వసతి, హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళు ఎవరు వెళ్ళినా మేడం ఎంతో అద్భుతంగా చూసుకుంటారు. మారం శివప్రసాద్ సార్ అంతా వర్క్ చేస్తున్నారు అంటే మేడం బ్యాక్ ఎండ్ ఎంత ఉండి అది మనకి కనిపిస్తుంది. వెల్కమ్ మేడం. చెప్పండి ఈరోజు మీ జ్ఞానాన్ని మాకు. అందరికీ నమస్కారం అండి. ముందుగా పితామహ బ్రహ్మశ్రీ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడంకి నా నమస్సుమాంజలి. నాకు ఈ అవకాశం ఇచ్చిన పిఎన్సి డిజిటల్ వాళ్ళకి అంటే నాకు ఎక్కువగా అంటే ఇలా క్లాసులు అదంతా పెద్దగా పరిచయం లేదు. ఈ పరిచయం కూడా చర్లపల్లి జైలే నాకు కల్పించింది అనుకోవచ్చు. హ్యాపీగా మేము 2000 సంవత్సరంలో ఇందులోకి వచ్చామండి. ఒక హౌస్ వైఫ్గా వచ్చాము కాబట్టి మేము నేర్చుకున్న టైంలో ఈ ధ్యానం గురించి మనకు పెద్దగా తెలిసే అవకాశమే లేదు. ధ్యానం అంటే ఏంటో అనుకొని మాకు ఈ ధ్యానం నేర్పించింది ప్రేమ్నాథ్ సార్. మాకు మా వారికి అక్క కొడుకు అవుతారు. ఆయన ద్వారా మేము ఇందులోకి రావడం జరిగింది. మా ధ్యాన గురువు ప్రేమ్నాథ్ సార్. ఆ తర్వాత ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మా జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. ఒక హౌస్ వైఫ్ ఎలా ఉంటుంది అంటే ధ్యానం నేర్చుకున్నాక మారిన హౌస్ వైఫ్కు, ధ్యానం ముందు హౌస్ వైఫ్కు చాలా డిఫరెన్స్ అనేది ఈ ధ్యానంలోకి వచ్చినాకనే తెలుసుకున్నాము. అందరికీ ఫస్ట్ ధ్యానం అంటే ఏముంటది, కళ్ళు మూసుకొని కూర్చోవడమే కదా.
ఏం కళ్ళు మూసుకుంటాం, కళ్ళు తెరిచి ఇంత కష్టపడుతున్నా కాని పనులకు కళ్ళు మూసుకుంటే ఏమొస్తుందనే డౌట్లతో ఎన్నో అనుమానాలు, ఎన్నో అసంతృప్తులు అలా ఉన్న దీన్ని ఫస్ట్ స్టార్టింగ్ లో పెద్దగా నేను చేసేదాన్ని కాదు, మా వారు చేసేవారు. ప్రేమనాథ్ సార్ వచ్చినప్పుడు కూర్చోబెట్టినప్పుడు చేయడం, ఆ తర్వాత వదిలేయడం, అలా ఒక 1 year గడిచిన తర్వాత 2000 సంవత్సరంలో మేము సికింద్రాబాద్కు రావడం జరిగింది. అక్కడ నిర్మల మేడంతో పరిచయము. ఆ తర్వాత మా ఇంట్లో ధ్యానం క్లాసులు అనేది స్టార్ట్ చేయడము. ధ్యానం క్లాసులు స్టార్ట్ చేసినాక అందరూ ధ్యానం చేసి చక్కటి అనుభవాలు చెప్పడము. ఇంట్లో వారానికి ఒక రోజు క్లాస్ అనేది అక్కడ మొదలు పెట్టాము. అప్పుడు 50-60 మంది ధ్యానానికి వచ్చేవారు. అందరితో పాటు కూర్చోవడం, ధ్యానం చేయడం. నాకు పెద్దగా ఎక్స్పీరియన్స్లు ఏం లేవు, కానీ ధ్యానం బాగా కుదిరేది. ధ్యానం అంటే చాలా ఇష్టం. అలా కూర్చోవడం, మా వచ్చిన కొత్తలో సర్వీస్ ఓరియంటెడ్ గా మనుషులు కావాలి కాబట్టి ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడంలో నిర్మలా మేడం, మా వారు అందరూ ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ గా మనం ఏం పని చేయగలుగుతాం, మనం ఫుడ్ ప్రిపరేషన్ ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి, మేము పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాము, మాకు కొంచెం ఫుడ్ ప్రిపరేషన్ చేయడం అనేది మైండ్ మెథడ్ ఈజీగా ఉండేది కాబట్టి నేను ఆ పాత్రను కొంచెం పోషించడం జరిగింది. అలా ఉండడం ద్వారా అందరూ ఒకరికొకరు హెల్ప్గా, అంటే మనకి ఇందులో ఏంటంటే ఇప్పుడు ధ్యానంలో వచ్చిన తర్వాత పత్రి సార్ ఉన్నప్పుడు ధ్యానం సార్ ఉంటే ఎలా అందరము కలిసికట్టుగా ఎలా ఉంటామో అట్లా మేము కూడా ఒక ఫుడ్ ప్రిపరేషన్ కానీ దేనికి కానీ అరే ఉన్నాం కదా అన్న మూమెంట్ లో చాలా ప్రోగ్రామ్స్ అక్కడ సికింద్రాబాద్ లో చేయడం జరిగింది. క్లాసులు ఆర్గనైజ్ చేయడం, వాళ్ళంతా బయట చూసుకుంటే మేము లోపల చూసుకుంటాం. అసలు ధ్యానం అంటే ఏంటి ఏమీ తెలియని అలాంటి వాళ్ళకి అసలు ఈ నిజంగా ఇది స్కూల్ అనుకోవచ్చు, యూనివర్సిటీ. అందరూ యూనివర్సిటీ అమెరికాకి వెళ్ళి చేసాము, ఇక్కడ చేసాము, అక్కడ చేసాము, కానీ మన జీవితంలో ఫస్ట్ అమెరికా వెళ్ళినట్టే ఆత్మ యొక్క విద్యను నేర్చుకోవడానికి చక్కటి అవకాశం మాకు మా జీవితంలో కల్పించబడింది. పత్రి సార్తో పరిచయం తర్వాత చాలా చాలా అసలు మాట్లాడడమే రాదు నాకు. సార్ ఎప్పుడు అంటుండేవారు, వంటింటి కుందేలు వంటిని. సార్ వచ్చినా కూడా నేను వెనక్కు మా వారు వెనక్కు ఉండి మాట్లాడేదాన్ని. అట్లాది సార్ మా ఇంటికి రావడం, ఆయనకు ఫుడ్ చేసి పెట్టడం, అట్లా ఆయనతో దగ్గరగా పరిచయము. మేము హౌస్ వైఫ్ గా ఉన్నప్పుడు చాలా ఆలోచనలు ఉంటాయి, చాలా పిరికితనాలు ఉంటాయి, చాలా తెలియనితనం ఎన్నో ఉంటాయి. అవన్నీ మనకు తెలియదు, అసలు మనం అడుగు ముందుకు వేయలేకపోతున్నాం అనేది కూడా మనకు తెలియని ఇదిలో ఉంటాం. ధ్యానం చేసే కొద్దీ ఒక్కొక్క క్వాలిటీ మనలో పెరగడం అనేది నన్ను నేను చూసుకోగలిగాను. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఆ శ్వాస అనేది మనల్ని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దుతుంది అనేది నా జీవితంలో నాకు చాలా అద్భుతమైన వరంలాగా దొరికింది అని అనిపించింది. అట్లా మేము కర్నూలు నుంచి సికింద్రాబాద్కు రావడం జరిగింది. అంత అసలు మా వారిది ఆత్మకూరు నుంచి కర్నూలుకి రావడమే అంటే కొంచెం సిటీ లైఫ్, చిన్న ఊర్లో ఉన్న వాళ్ళకి కొంచెం చేంజ్, సిటీ లైఫ్ వచ్చేటప్పటికి కొంచెం మనకు తెలియని ఇది మన లోపల ఉంటుంది. అట్లాంటిది ఒకటేసారి సిటీకి వచ్చినప్పుడు అబ్బా ఈ సిటీలో నేను ఎలా ఉండగలుగుతా, నేనేం చేయగలుగుతా అనుకున్నా. కానీ ఈ సిటీకి వచ్చినాక ఇంత అద్భుతంగా నేను తీర్చిదిద్దబడతానని నాకే తెలియదు. హౌస్ వైఫ్ అంటే చాలా రెస్ట్రిక్షన్స్ లాగా, అది మనకు మనం పెద్దవాళ్ళ మధ్యలో పెరిగిన తర్వాత అవి మనకు మనం కల్పించుకునేటివి చాలా ఉంటాయి. ఆ తర్వాత ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత అందరితో స్నేహం, ధ్యానం చుట్టుపక్కల సార్ వస్తున్నారంటే క్లాసులు జరగడం ద్వారా సిటీ మొత్తం తిరిగి ఏ ఏరియాలో చూసినా ఫ్రెండ్స్ అనేది, ఆ ఫ్రెండ్షిప్ ఎలా చేయాలా అనేది కూడా
ఆయన ద్వారా నేర్చుకోవడం జరిగింది. అంటే ధ్యానం చేయడం ద్వారా ఎన్ని క్వాలిటీస్, పక్కన మనిషి లేకుంటే బయటికి వెళ్ళాలంటే మొహమాటంగా భయంగా ఉండేది. అలాంటిది ఇప్పుడు ఎక్కడికైనా సిటీలో ఆటో మాట్లాడుకున్నా, సింగిల్ క్యాబ్లైనా పోగలిగే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ధ్యానం అంటే ధైర్య లక్ష్మి, ధైర్యం వస్తుంది మనకు. మనలో ఉన్న అసహాయతలను, అసంతృప్తులను అన్నిటినీ తొలగిస్తూ ఒక్కొక్క క్వాలిటీని పెంచుకుంటూ పోతుంది. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. కానీ ధ్యానం అంటే ఒక అద్భుతమైన సాహసం. సాహసం అనే క్యాసెట్ సార్ది ఉంది. అసలు జీవితంలో ధ్యానం చేయడమే సాహసం అని చెప్పేశారు దాంట్లో సార్. ఆ క్యాసెట్ విన్నప్పుడు నాకు చాలా నచ్చింది. అవి కొనేసి అందరికి పంచేసాం ఆ టైంలో. అంటే ఏమీ తెలియని వాళ్ళకు కూడా కొంచెం కొంచెం మన అమ్మ మన కడుపుకు ఎంత కావాలనో చిన్నపిల్లకి గోరుముద్దలు పెట్టినట్టు ఈ ధ్యానం అనేది చేస్తుంటే మన ఆత్మ మనకేం కావాలనో అలా గోరుముద్దలు తినిపిస్తుంది అనేది అంటే జరుగుతున్న కొద్దీ తెలుసుకున్న జ్ఞానం అన్నమాట. ఇది జ్ఞానం అనేది తెలియదు, ఇది ఆలోచన అనేది తెలియదు, ఏమీ తెలియని జీవితాన్ని మనం గడుపుతున్నాము. ఆలోచనకి ఇంపార్టెన్స్ లేదు మన జీవితంలో, మన అభిప్రాయానికి ఇంపార్టెన్స్ పెట్టుకోలేదు మనం, మన ఫుడ్కు మనం ఇంపార్టెన్స్, అసలు దేనికి మన పట్ల మనకి ఇంపార్టెన్స్ లేని జీవితాన్ని జీవిస్తున్నాం. మనకు పత్రిసారు ధ్యానం అనే ఒక వరాన్ని ఇచ్చి మనల్ని మనం అర్థం చేసుకోవడమే ధ్యానం, జీవిత శాస్త్రాన్ని తెలుసుకోవడమే ధ్యానం. ఇలా ఎన్నో విషయాలని మనకు మనంగా తెలుసుకుంటాం. దీనికి ఏ టీచరు అక్కర్లేకుండా మనలో ఉన్న టీచర్తో మనం కనెక్ట్ అయ్యి జీవుడే దేవుడు, ఆత్మే పరబ్రహ్మం, దేహమే దేవాలయం. ఈ దేవాలయంలో ఉన్న దేవుడితో స్నేహాన్ని పెంచుకోవడం ఎలా? ఈ శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా మనలో ఉన్న దేవుడితో మనం స్నేహం చేస్తాం. దేవుడితో స్నేహం చేసినప్పుడు మనలో దివ్య లక్షణాలను మనకు తెలియకుండానే మనకు అందబడతాయి. అది తెలుసుకోవడం కోసమే సార్ ఎందుకు అందరినీ ధ్యానంలోనే కూర్చోబెడతారు, ఇంకొక రకంగా కాదా అని మనం అన్వేషించినా కూడా మనకు అద్భుతమైన నాలెడ్జ్, అంటే ఇలా అన్వేషించడం కూడా జీవితంలో ఒక పార్ట్ అనేది మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడతామో అన్వేషణ, ఆత్మతో అన్వేషణ, మనలో అంతర్మదనం, ఎన్నో విషయాలు మనకు నచ్చినది నచ్చనిది లోపల ఎంత అద్భుతమైన మనలో మన ఫైట్ అనుకోవచ్చు, మన ఇదే ఒకలాంటి ఇది జరుగుతుంటది. ఆ జరుగుతున్నది స్టార్టింగ్ లో మనకేం అర్థం కూడా కాదు. అరే ధ్యానం చేయమన్నారు చేస్తున్నాం, ఏం చేస్తున్నాం, ఇట్లా ఇది ఇంతేనా, ధ్యానం చేస్తే అన్ని బాగుంటాయన్నారే, ఏం బాగుంది, నాకు ఏడుపు వస్తుంది, నాకు కోపం వస్తుంది, ఇట్లాంటివన్నీ మన కోపాన్ని మనం చూసుకుంటాం, మన అసంతృప్తిని మనం చూసుకుంటాం, మన ఆలోచనలను మనం చూసుకుంటాం. ఇవన్నీ మనకు నచ్చనివి మనము ఆచరిస్తున్నప్పుడు మనకి ఎంతో ఇబ్బంది ఉంటుంది. అరే ఇంత ఇబ్బంది అవుతుంది ఎందుకు, దీన్ని డెవలప్ చేసుకోవాలి. ఇలా మనల్ని మనము ప్యూరిఫై చేసుకుంటాం. వాటర్ ప్యూరిఫై కాదు, మనసు ప్యూరిఫై అవుతుంది. ఆ ధ్యానం ద్వారా ఎన్ని విషయాలను నేర్చుకుంటున్నాము అనేది. ధ్యానం అంటే మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దేది. ఈ శ్వాస మీద ధ్యాస అనేది ఎంత చిన్నది, ఎంత ఈజీ, ఎంత అద్భుతం. నేను వంటింటికే పరిమితమైన నన్ను మెల్లగా ధ్యానం ప్రోగ్రామ్స్ లో అంటే బ్యాక్గ్రౌండ్ గా వర్క్ చేయడం అనేది అలవాటు చేశాను. అలా అన్ని క్లాసులు కార్ఖానాలో చాలా అద్భుతంగా నిర్మలా మేడం వారు చాలా క్లాసులు చేసేవారు. మేమంతా లేడీస్ టీం ఉండేది, వెనకాలంతా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసేవాళ్ళం. అలా ఇంటింటికి ధ్యాన ప్రచారం. అసలు పక్కింటికి పోవడానికి మొహమాటం ఉంటే ఇంటింటికి పోయి పాంప్లెట్లు పంచడం చాలా మొహమాటంగా ఉండేది. స్టార్టింగ్ లో పోతే ఈ పాంప్లెట్ తీసుకుంటే మాకొద్దు పొమ్మ, పోండి అనేవారు.
అప్పుడు మనకి ఎంత అంటే బయట పరిచయం లేనప్పుడు పోపో అంటే ఎంత షేమ్ ఉంటుంది. ఆ షేమ్‌ని గూడా దాటి ఆ తర్వాత మళ్ళీ కొద్ది రోజులు అలవాటైన వీళ్ళు ఇంతేలే అంటే మనకు మన ఇంటికి ఎవరైనా అడ్వర్టైజ్‌మెంట్ పేపర్ తెచ్చిస్తే మనం ఏమంటాం? మాకొద్దు పోయా అని ఎలా అంటామో వాళ్ళు గూడా అలానే అంటారు. అంటే ఎదుటి మనిషిని మనం అర్థం చేసుకునే స్థాయి ధ్యానం చేయడం ద్వారా మనకు అర్థమైంది. ఇది ప్రతి వాళ్ళు తెలుసుకోకముందు అలానే అంటారు. తెలుసుకున్న తర్వాత నేను మారినట్టే ఇంకొకరు మారుతారు అన్న విషయాన్ని మనకు అర్థమైంది. అంటే మన జీవితంలో ఏసే ప్రతి అడుగు మనం అర్థం చేసుకోవడానికి, ఎదుటోడు అర్థం చేసుకోవడానికి కాదు అన్న విషయాన్ని తెలుసుకోవడం జరిగింది. అలా ఇంటింటికి పాంప్లెట్లు వచ్చారు. స్టార్టింగ్‌లో తక్కువ మంది పొద్దున ఏదైనా ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయాలంటే పేపర్‌లో పాంప్లెట్స్ పెట్టించడానికి ఎర్లీ మార్నింగ్ ఒక టీమ్‌గా లేసి వెళ్ళేవాళ్ళం. లేడీస్, జెంట్స్ అందరం. ఎందుకంటే వాడు సరిగ్గా పెడతాడో లేదో అని ఒక్కొక్క చోట ఒక్కొక్కరం నిలబడేవాళ్ళం. అరే! నేనేనా అనుకునేలాగా కొన్ని పనులు నేను చేయడం అనేది జరిగింది. అంటే ఇంటి దాటి బయటికెళ్ళాలంటే ఆలోచించే మనము ప్రతి ఒక్క పనిని చేయగలిగే ధైర్యం అనేది, మన స్థిరత్వం అనేది ఆ ధ్యానం ద్వారా కలుగుతుంది. ఆ పనులలో నైపుణ్యం అనేది పెరుగుతుంది. ఇలా పాంప్లెట్లు వంచడం, ఇంటింటికి తిరగడం, ఆహ్, శాకాహార ర్యాలీలో పాల్గొనడం. అప్పుడు ఎన్నికలొచ్చినాయి. ఎన్నికల్లో ఇంటింటికి దాన ప్రచారం. అలా ఇలాగా ఎయిడ్స్ హాస్పిటల్‌కెళ్ళాం. అక్కడ గూడా అంటే నేనేంటంటే బ్యాక్‌గ్రౌండ్ కాబట్టి ఒక మాస్టర్‌ని పిలుచుకోపోవడానికైనా, కొన్ని వాళ్ళకి తోడు వెళ్ళడమైనా, ఇట్లా నిర్మల మేడం మా వారు ఇలా మీరెళ్ళండి అంటే, అలా నాకు పని కల్పిస్తే, అలా వాళ్ళతో వెళ్ళడం, వాళ్ళని తీసుకెళ్ళడం, అలా జేయడం జరిగింది. చర్లపల్లి జైలు గూడా అలాగే జరిగిందనమాట. ఈడ క్లాసులు పెడతాము. మీరు నా పక్కన మా కాలనీలో పుష్ప మేడం అని ఉండేవారు. మీరిద్దరూ 40 డేస్ ఒక మాస్టర్‌ని తీసుకొనెళ్ళాలి. నేను అరేంజ్ చేస్తాను అని నిర్మల మేడం చెప్పారు. అప్పుడు ఆవిడ ఆర్గనైజర్. అయితే తీసుకెళ్ళడమే గదా! ప్రాబ్లమ్ ఏముంది? కారు వాళ్ళే అరేంజ్ చేస్తారు. మాస్టర్ వస్తారు. వాళ్ళ తోడుగా మనం వెళ్ళాలి అని జెప్పేసి అలా స్టార్టింగ్‌లోనేమో ముగ్గురం ఎళ్ళాం. ముగ్గురం ఎళ్లి ఆమె 4 రోజులు క్లాసులయినాక మాస్టర్స్ వస్తారు తీసుకెళ్ళండి. అక్కడ ఐడెంటిటీ అనేది రెగ్యులర్‌గా ఒక ఇద్దరు ఉండాలనమాట. ఆ ఇద్దరిలో నేను, ఆ మేడం పేరు పెట్టారు. కాబట్టి మేమిద్దరం ఉంటేనే వేరే వాళ్ళని అలౌ చేస్తాము. కాబట్టి మేమలా మాస్టర్స్‌ని తీసుకెళ్ళేవాళ్ళం. అలా తీసుకెళ్తున్న నేపథ్యంలో ఒకరోజు ఎవరు రాలేదు. నా పక్కనున్న పుష్ప మేడం మంచిగా మాట్లాడతారు. ఆవిడకు కొద్దిగా నాలెడ్జ్, మాట్లాడే నాలెడ్జ్ అదంతా ఉంది. సరే అని జెప్పేసి ఇద్దరం చేసేద్దాం క్లాసు అని జెప్పేసి అప్పుడు రోజు 100 మంది దాకా ఖైదీలు అటెండ్ అయ్యేవారు. అందరిని ధ్యానంలో కూర్చోబెట్టాం. కూర్చోబెట్టిన తర్వాత ఇంకా కళ్ళు ఓపెన్ చేస్తే ఏదో ఒక 2 మాటలైనా మనం క్లాస్ అయిపోయిన తర్వాత ఏంటి బాబు అని అడగాలి గదా! సరే అని జెప్పేసి కళ్ళు తెరిసి పక్కన మేడం ఓకే చెప్తున్నాము. ఇప్పుడు మీరు మాట్లాడాలి అంటే, అమ్మో! నా వల్ల కావట్లేదు. నేను మాట్లాడలేను. నాకసలు అనీజీగుంది అని ఆవిడ చెప్పారు. అయ్య బాబోయ్! ఇప్పుడు నేనేం చేయాలా? నాకసలే మైక్ పట్టుకోవడం రాదు, మాట్లాడడం రాదు. నేనేం జేయాలా అని జెప్పేసి ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని 10 సార్లు తెరుచుకున్నా అంతే. కళ్ళు తెరిచిన తర్వాత మైక్ తీసుకొని మాట్లాడినా. ఒక 15 నిమిషాలు మాట్లాడిన తర్వాత అందరూ క్లాప్స్ కొట్టినారు. నా జీవితంలో ఫస్ట్ టైమ్. ఏం మాట్లాడినానో తెలీదు గానీ అందరూ అంటే అలాగా నా మైక్ పట్టుకోవడం అనేది అక్కడ స్టార్ట్ అయింది. అందుకే సార్ అన్నారు ఒకసారి క్లాస్‌లో ఆయన పక్కన చెప్తుంటే అందరినైతే చర్లపల్లి జైలుకి పంపించాలి అన్నారు. అట్లా అంటే ఏ విషయమైనా తెలిసిన ఒక్క విషయమైనా నాకు 2 అక్షరాలు తెలిస్తే 2 అక్షరాలు చెప్పడమే ధ్యానం. అనేది తెలియదనమాట. నాకు ఈ సబ్జెక్ట్ రాదు గదా! నాకేం తెలుసు అన్న విషయంతో మైక్ దగ్గర అబ్బా! మైకులు పట్టుకొని మనమేం మాట్లాడతాము. ఇంట్లో వంట చేసుకునే వాళ్ళము. ఆహ్,
ఏం బుక్స్ నాలెడ్జ్ కూడా అప్పుడేం లేదు. బుక్స్ ఎక్కువ చదివేదాన్ని కాదు. ధ్యానం చేయడం, ఇంటి పనులు చేసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, ఇది ఈ వర్క్ లో ఉండేది కాబట్టి నాకు బుక్స్ మీద పెద్దగా పడేది కాదు. ఒక లైన్ చదివేటానికి నిద్ర వచ్చేసేది. ఇంకా అందుకని చెప్పేసి దాని జోలికి వెళ్ళేది కాదు అనమాట. పని మీద మాత్రం ఎంతసేపు పని చేసినా ఇంట్రెస్ట్ గా పని చేసేదాన్ని. అలాంటి నేపథ్యంలో సార్ అన్నారు, అయితే అందరిని జైలుకి పంపిస్తే వీళ్ళు నోరెత్తుతారు అన్నట్టుగా. ఆ రకంగా ధ్యానం. ఆ సెంట్రల్ జైలుకు మీరు జైలుకి వెళ్తున్నారా చెర్లపల్లి జైలు కంటే? అవును అంటే, అబ్బా! జైలుకి ఎలా వెళ్తున్నారా అని అందరూ ఆశ్చర్యపోయారు. కానీ అక్కడికి వెళ్ళి ప్రోగ్రామ్‌కి నన్ను వెళ్ళమన్నప్పుడు భయం లేదు. ఆ లోపలికి వెళ్తున్నప్పుడు భయం లేదు. అంటే ఎలా ఉన్న నేను అలా వెళ్ళగలిగాను అనేది తర్వాత అర్థమైంది. ఏముంది వాళ్ళు మనుషులే కదా! మనం అలా లోపలికెళ్ళాం. లోపలికెళ్ళినప్పుడు స్టార్టింగ్ పాయింట్‌లో ఆ జైలరు నేమ్ చేసుకుంటారనమాట ముందు కూర్చొని. మా పేర్లు రాసుకునేటప్పుడు ఆయన ఒక చూపు చూసాడండి. ఇలా ఎంత వీళ్ళేంటి పని పాట లేకుండా ఇంట్లో వంట చేసుకుంటూ మంచిగా చెప్తున్నామ్మా అనడానికి జైల్లో క్లాస్ చెప్పనీకొస్తే అంత చీప్‌గా చూసాడు. సరేలే మనకన్నీ అలవాటైపోయినాయి. ఎందుకంటే ఆల్రెడీ ఇంటింటికి పాంప్లెట్లు పంచడం అన్ని రకాలుగా చేసినప్పుడు అందరివి తీసుకున్నాం కాబట్టి ఆయన కూడా సరేలే ఆయనకు అర్థం కావట్లేదని చెప్పేసి వెళ్ళాము. 2, 3 రోజుల తర్వాత అదే అతను ఇలా నమస్కారం పెట్టాడు. అంటే ధ్యానం మహిమ అది. మనది కాదు. మనం వెళ్ళి అక్కడ అందరూ డిసిప్లైన్‌గా కూర్చోవడము, వాళ్ళంతా చక్కగా వినడము. అసలు వాళ్ళంతా ఎలా ఫ్రెండ్స్ అయినారంటే అంత అద్భుతంగా మేడం, మేడం, మేడం అని చుట్టూ కు మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం గాని హ్యాపీగా అలా 40 డేస్ చేసాం. 40 డేస్ చేసిన తర్వాత మళ్ళీ కొద్ది గ్యాప్ ఇచ్చేసి వీక్లీ వన్స్ వెళ్ళేవాళ్ళం. వీక్లీ వన్స్ 1 ఇయర్ వెళ్ళాం. 1 ఇయర్ వెళ్ళిన తర్వాత అక్కడ పిరమిడ్ కట్టించాలనే సంకల్పం. చెర్లపల్లి జైల్లో సెంటర్‌లో మధ్యలో పిరమిడ్ కట్టించాం. మన అందరూ సొసైటీ తరపున ప్రతి ఒక్కరు డొనేషన్ ఇవ్వడం ద్వారా మన సంస్థ తరపున అక్కడ పిరమిడ్ అనేది నెలకొల్పింది. అలా 2004, 5 షిరిడి ధ్యానయజ్ఞం తర్వాత మొదలుపెట్టిన ఇది అలా రెగ్యులర్‌గా మొన్నటి దాకా నేను 2018 కడతాల్‌కి వెళ్ళేదాకా వీక్లీ వన్స్ క్లాస్‌కెళ్ళాను. అలా ఎవరో ఒక మాస్టర్‌ని తీసుకెళ్ళడం, లేనప్పుడు మేమే వెళ్ళి చేయడం. ఎవరైనా తోడు లేకుంటే జైలుకెళ్ళలేను నేను. ఏం పర్లేదు అక్కడంతా నాకు అలవాటైపోయిందని చెప్పేసి సింగిల్‌గా కూడా వెళ్ళగలిగేవాళ్ళం. మా ఫ్రెండ్ ఎవరో ఒకరిని తీసుకొని అలా వెళ్ళగలిగేవాళ్ళం. ఆ లోపల పత్రిసారి క్లాసు కూడా అరేంజ్ చేయడం జరిగింది. క్లాసు జరుగుతున్నప్పుడు ఎవరు రావాలన్నా విట్‌నెస్ లోపలికి పంపడానికి మేము ఉండాలన్నమాట. అక్కడ నేను అటు ఇటు తిరుగుతుంటే అక్కడ పోలీస్ వాళ్ళంతా జాగ్రత్తమ్మా మీరు అలా ఒంటరిగా తిరగొద్దు. అసలు అక్కడ నాకు భయం అనేదే లేదు. అంటే మన ఇంట్లో మన ప్లేస్‌లో ఎలా తిరుగుతామో అలా హ్యాపీగా. అక్కడ ప్రతి వాళ్ళకు హాయ్ హాయ్ చెప్పడం అందరితో అందరూ పరిచయం అయిపోయినారు. ఎలాంటి వాళ్ళతోను ఎస్పీ గారితో కూడా ఎంతో చక్కగా మాట్లాడేవాళ్ళు. అలాగే ఎలా మాట్లాడతారు? ఎస్పీతో కూడా మాట్లాడతారా? అవును. వాళ్ళు మనుషులే. మనం మనుషులే కదా! వాళ్ళు ఖైదీలను కూడా దూరము వాళ్ళు చాలా మర్డర్‌లు చేసొచ్చాడు. అలాంటి వాళ్ళ దగ్గరగా నిలబడకండి మేడం అంటే, అసలు భయం అనిపిచ్చేది కాదు. మామూలు మనం ఎలా మాట్లాడుకుంటామో అలా మాట్లాడేవాళ్ళం. అలా ఫ్రెండ్‌షిప్ చేసేవాళ్ళం. అక్కడంతా పాంప్లెట్‌లు జైల్‌లో కనిపించిన వాళ్ళందరికీ పాంప్లెట్‌లు పంచుకుంటూ అదొక హ్యాపీనెస్ ఒక పిక్నిక్ వెళ్ళినట్టు వెళ్ళేవాళ్ళం. స్టార్టింగ్ 40 డేస్‌లో న్యూట్రన్ సారు అందరూ చాలా మంది మాస్టర్‌లొచ్చారు. అందరు మాస్టర్‌లను తీసుకొని వెళ్ళేవాళ్ళం. ఎలా అంటే పొద్దున్నే లేసి పని చేసేసి 11 గంటలకు వాళ్ళని తీసుకొని వెళ్ళి మళ్ళా మధ్యాహ్నం 3 గంటలకి అదొక పిక్నిక్ లాగా టైము
అలా గడిచిపోయేది. అసలు రోజు ఎలా అయిపోతుందో అన్నలాగా అలాంటి పనులన్నీ చేసుకుంటూ వచ్చాం. ఆ చుట్టుపక్కల బాంటియా గార్డెన్, సికింద్రాబాద్‌లో అలాంటి గార్డెన్స్‌లలో అంతా ప్రోగ్రామ్స్. కార్ఖానాలో కమ్యూనిటీ హాల్ అయితే విరివిగా ప్రోగ్రామ్స్. రోజుకు 3 క్లాసులు ఉండేవి మాకు. పొద్దున పద అర్లీ మార్నింగ్ క్లాస్ స్టార్ట్ చేశారు. కార్ఖానా చుట్టుపక్కల మధుమోహన్ సారు, విజయలక్ష్మి మేడం. 5 గంటలకు చక్కగా అందరం ధ్యానానికి వాకింగ్‌గా వెళ్ళేవాళ్ళం. ఒక 2, 3 కిలోమీటర్ల దూరంలోనే ఉండేది. అందరం చక్కగా ఒక గ్రూప్‌గా వాకింగ్ లాగా వెళ్ళి 5-7 వరకు ధ్యానం చేసి ఇంటికొచ్చి, మళ్ళీ పిల్లల్ని రెడీ చేసి స్కూలుకి పంపించి, మళ్ళీ 11 గంటలకు క్లాసు కార్ఖానా కమ్యూనిటీ హాల్‌లో పెట్టేవాళ్ళు. అది చేసి మళ్ళీ ఈవినింగ్ 6-8 క్లాసు. ఇలా అన్ని క్లాసులకు రౌండ్‌గా అలా తిరిగాం. అసలప్పుడు మేమే చేశామా? మేమే పాల్గొన్నామా అనిపిస్తుంది. అప్పుడు పిల్లలు చిన్నగున్నారు. చిన్న పిల్లలున్నా వాళ్ళని స్కూలుకు పంపిస్తూ, అలా అద్భుతంగా మా రోజు మొత్తము ఇలా గడిచిపోయేది 2004 వరకు. అలా ఫుల్ క్లాసులు. ఇక్కడ కూకట్పల్లిలో క్లాస్ అంటే పత్రి సార్ వస్తున్నారంటే వెళ్ళడం. పత్రి సార్ ఇంట్లో ఉన్నారు. సిటీ నుంచి అన్ని ఊర్లు తిరిగేసి ఇంటికొచ్చారంటే సార్‌ని కలవడానికి వెళ్ళడం. అసలు అదంతా లైఫ్ అంతా ఒక అంటే గురువు యొక్క ఇంపార్టెన్స్ అప్పుడు తెలియదు. అంటే ధ్యానం నేర్చుకుంటున్నాం. ఆయనంటే ఉంది గానీ ఇంపార్టెన్స్ అనేది అప్పుడు తెలియదు. తెలియకుండానే చిన్నపిల్లల్లాగా ఆయన వెనకాల పొలవమంటూ వెళ్ళిపోయేవాళ్ళం. సార్ ఉన్నారంటే అదొక పండగలాగా ఉండేది. సిటీలో సార్ ఎక్కడున్నారంటే ధ్యాన జగత్‌కొచ్చారు. అప్పుడు ధ్యానాంధ్రప్రదేశ్ ఆఫీస్‌లో ఉన్నారంటే అటెళ్ళేవాళ్ళం. ఇంట్లో ఉన్నారంటే ఇటెళ్ళేవాళ్ళం. కార్ఖానాకొచ్చేవారు. కార్ఖానాలో క్లాసులు విరివిగా సార్ వచ్చారంటే కమ్యూనిటీ హాల్‌లో ప్రోగ్రామ్స్ పెట్టేవారు. అట్లా సారు మాకు ఎంత అవకాశం ఇచ్చారంటే ఒక 2, 3 సంవత్సరాలు అంత అవకాశం ఆయనతో ఉండే అవకాశం ఆయన ఉన్నారంటే ఖచ్చితంగా ఆయనతో ఉండేవాళ్ళం. ఆ హ్యాపీనెస్సే వేరే ఉండేది. ఆయన ఉన్నారంటే. అలా అద్భుతంగా ఆయనతో ప్రేమ. మా ఇంటికొచ్చారంటే సారు 100 మంది వచ్చేవారు. అలా అవలీలగా వంటలు చేసి పెట్టేవాళ్ళు. అందరూ హ్యాపీగా ఒక గెట్ టుగెదర్ లాగా గడిచిపోయేది. ఆ కార్ఖానాలో ఉన్నప్పుడు సారు అటెళ్తూ నిర్మల్, ఆదిలాబాద్ అటెళ్తూ "ఇప్పుడొస్తున్నాం మేడం మీ ఇంటికి" అనేవారు. ఆయన టిఫిన్ టైంకొస్తే టిఫిన్ అలా చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారు. అది ఒక అద్భుతంలాగా ఒక గంటలో విషయం తెలిస్తే అదొక అద్భుతంలాగా చుట్టూ క్రియేట్ అయిపోయేది. అంత హ్యాపీగా సార్‌తో మాకు ఆ స్నేహం. ఆయన స్టార్టింగ్‌లో మేము కర్నూల్‌లో 1 ఇయర్ ఉన్నాము. అప్పుడే సారు ఫస్ట్ టైము మా వారు అప్పటికి చేసేవారు. నేను రెగ్యులర్ కాదు. ఏంటంటే ఇల్లాలికి ఒక ప్లస్సో, మైనస్సో తెలదు గానీ, ధ్యానం చెయ్యి, ఇది చెయ్యి అంటే, ఇవన్నీ ఎవరు చేస్తారు? ఈ పనులన్నీ ఎవరు చేస్తారు? ఇప్పుడు పిల్లల్ని స్కూలుకి పంపించాలి. అది, ఇది అని చెప్పేసి అలాంటివన్నీ మనకు కుదరదులే అని చెప్పేసి ఫస్ట్ నో అని చెప్పేస్తా. ఆ నో అని చెప్పడం ద్వారా అది మన దగ్గరికి రాదు అనేది తర్వాత తెలుస్తుంది మనకి. ఫస్ట్ బలవంతంగా చేస్తాం. ఆ తర్వాత అది మన బలం అయితది. ఆ రకంగా ధ్యానంలో అప్పుడు చిన్న చిన్న అడుగులేసేవాళ్ళం. అప్పుడు సార్ నేను మీ ఇంటికి భోజనానికి వస్తున్నానయ్యా అని మా వారికి కాల్ చేశారు. కాల్ చేస్తే నేనేమన్నానంటే అప్పుడు ఏదైనా ఒక అకేషన్ లాగా ఆలోచించే టైప్ అన్నమాట. ఎల్లుండి మన అమ్మాయి బర్త్‌డే ఉంది గదా! ఆ రోజు వస్తారేమో అడగండి. అంటే గురువు వస్తానన్న రోజు గాక నాకిష్టమైన రోజు అడగొచ్చు, అడగకూడదని కూడా తెలియకుండా అడిగా అన్నమాట. అంటే అవునా? ఓకే అన్నారు. ఆ కర్నూల్‌లో ఫస్ట్ సార్ మా ఇంటికొచ్చారు. మా చిన్నమ్మాయి బర్త్‌డే అయితే. అప్పుడు ఒక 100 మందొచ్చారు. అట్లా 100 మందితో ఒక గెట్ టుగెదర్ లాగా చేయడం అనేది సార్ నాకు ఫస్ట్ పరిచయం చేశారు. దాని తర్వాత
మేము సికింద్రాబాద్కు 2000 సంవత్సరంలో వచ్చాం. వచ్చిన తర్వాత మా జీవిత అన్వేషణలో రకరకాల మార్పులు జరిగి ఆ అన్వేషణకు రూపకల్పన సికింద్రాబాద్కు వచ్చింది. అక్కడ ఏదో చిన్న బిజినెస్ తో అన్నట్టుగా వచ్చాము. అక్కడ నిర్మలా మేడం పరిచయం కావడం, ఈ క్లాసులు ప్రతిరోజు క్లాసులు ఇలా అంటే మా ఆధ్యాత్మిక జీవితం 2000 సంవత్సరంలో గట్టి ఫౌండేషన్ పడింది. ఫస్ట్ ధ్యాన యజ్ఞం 99 ధ్యాన యజ్ఞంలో కూడా కర్నూలులో పాల్గొన్నాం. అప్పుడు కొత్తగా వచ్చాం. 2000 సంవత్సరంలో సికింద్రాబాద్కి వచ్చాం. వచ్చిన తర్వాత మేము దీంట్లో ఒక పార్ట్ అయిపోయినాం. ఆ రకంగా సారు మా ఇంటికి చాలా సార్లు రావడం, ఆ కమ్యూనిటీ హాల్లో క్లాసులు జరపడం, ఆ చుట్టుపక్కల అంతా ఇలా ధ్యానం క్లాసులు వీళ్ళు ఆర్గనైజ్ చేయడం, మేము ఏదో పని చేయడం. ఇలాంటి జీవితం అంటే జీవితం చాలా మార్పుతుంది. అంత చిన్న పిల్లలు ఉన్నా కూడా ఆ పిల్లలను వాళ్ళ కార్యక్రమాలను చేస్తూ మేము ఇన్ని క్లాసులకు రౌండ్గా తిరిగేవాళ్ళం. మేమంతా ఒక 5 మంది ఉన్నాం. వీళ్ళింట్లో ధ్యానం, వాళ్ళ ఇంట్లో ధ్యానం. అప్పుడు ప్రేమనాథ్ సార్ ఎవరు గురువు వచ్చిన వాళ్ళతో కూర్చోడు. వైజయ్ శర్మ సారు, చంద్రశేఖర్ శర్మ సారు, ప్రతాప్ గారు, అలా ఎంతో మంది మాస్టర్ల సాంగత్యం దొరికింది. అప్పుడు అంటే జ్ఞానంగా నేను గ్రహించలేకపోయినాను. ధ్యానము అనే ఒక మైండ్ లో ఉన్నాను. అంటే ధ్యానం తర్వాత మనకు వర్క్ ఉంటుంది. మనం వాళ్ళకి భోజనం ఆర్డర్ చేయడము అలా మనం వెళ్ళిపోతా. ఆ జ్ఞానం అనేది ఆటోమేటిక్ గా మనకు వచ్చేస్తుంటది అనేది తర్వాత అర్థం. అలా ప్రయాణం స్టార్ట్ అయింది. అదే చెప్పాను కదా, మాట్లాడడం రాని వాళ్ళకు కూడా మాటలు నేర్పిస్తుంది ధ్యానం. ఏమి రానవసరం లేదు, ఏ పండిత ప్రావీణ్యం లేదు, ఏది అవసరం లేదు. మన జీవితంలో మనల్ని మనం అర్థం చేసుకొని మన జీవితాన్ని ఆనందంగా అద్భుతంగా జీవించగలిగే శక్తి. పిల్లల్ని ఎలా చూసుకోవాలా అప్పుడు తెలియదు. చీటికి మాటికి కోపం వస్తే పిల్లల్ని చంపదెబ్బ వేసేది. అది తెలిసిన తర్వాత చెయ్యి లేపలేకపోతుంది. పిల్లలు మాటలు అనేవాళ్ళం, ఆ మాటలు అనేది ఆగిపోతుంది. అంటే ఇప్పుడు నేనెవరు వాళ్ళని అనడానికి? నా ద్వారా వాళ్ళు వచ్చినారు. అదొక ఉన్నతాత్మ. అసలు ఆత్మ అనే పేరు చెప్తేనే భయపడే మనకు అది ఉన్నతాత్మ అని గ్రహించగలిగే శక్తి దేని ద్వారా వచ్చింది? ధ్యానం చేయడం ద్వారా ఆధ్యాత్మికమైన విద్యను అభ్యసించడం ద్వారా మాత్రమే వచ్చింది అనేది తెలిసింది. ఆత్మని పేరు చెప్తేనే గజ 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 వణికేవారు. అసలు మనం శరీరం కాక ఆత్మ అంటే ఆత్మ ఏంది అని నమ్మలేని జీవితం జీవించిన వాళ్ళం. ఆ స్టార్టింగ్ లో మనకు ఆ అనుభవం రాంది నమ్మలేదు. ఒకసారి అందరూ చాలా అనుభవాలు చెప్తున్నారు. నాకు ఇది వచ్చింది, నాకు అది వచ్చింది, నాకు ఇది కనిపించింది. అది నాకు ఏం కనిపించేది, ధ్యానం చేస్తే నేను డీప్ లోకి వెళ్ళిపోతే నాకు ఏం అనుభవాలు రాలేదు అని చెప్పేసి మనకు కూడా అంతర్మదనం జరుగుతుంది. మనకు కూడా అంటే అట్రాక్షన్, ఎదుటి వాళ్ళు ఇట్లున్నారంటే కొంచెమైనా మనకు ఎదుటి వాళ్ళతో పోలికలు చాలా ఉన్నాయి కదా. అప్పుడు నాకేం అనుభవం రాలేదు, ఏంటి ఇది అని చెప్పేసి పిల్లలు అందరు స్కూల్కి వెళ్ళినాక 11 నుంచి 3 వరకు ఖాళీ టైంలో అలా కూర్చొని నాకు ఏం అనుభవం రాలేదా ఏంటని కూర్చున్నప్పుడు నేను శరీరం కాదు ఆత్మ అన్న ఒక అద్భుతమైన అనుభవం వచ్చింది. దాని తర్వాత నాలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా జరిగింది. అంటే మనం ఎవరు అని తెలుసుకునే అన్వేషణ ధ్యానం ద్వారానే స్టార్ట్ అవుతుంది. అంతవరకు మనం ఎవరంటే నేను మారంశి ప్రసాద్ మిస్సెస్ ను, నా పేరు చంద్ర, మా అమ్మ వాళ్ళు నందాలు అంటారు, మా అత్తగారు ఇది, ఏ అడ్రస్ అడిగినా ఇంకొకటి చెప్తారు. ఇప్పుడు మనం ఎవరు అంటే మనం కూడా ఆలోచిస్తాం, మనం ఎవరు, మనం ఈ శరీరం. అదే మనం శరీరం కాకుంటే ఆత్మ ఎట్లయితే? ఆత్మ అంటే ఏంది అసలు? మనం ఈ శరీరమే అనుకుని మన ఆలోచన కరెక్ట్, మన మాటే కరెక్ట్, మన తప్పులను ఒప్పుకోకపోవడం, మన ఆలోచన కరెక్ట్, ఇలాంటి
అనవసరమైన థింగ్స్ తో మనల్ని మనం బరువుగా జీవిస్తున్నాయి. మనకు ఒక దివ్యమైన వరం పత్రిసార్ మనకి ఇచ్చారు. ఎంత అద్భుతమైన వరం అనేది మన జీవితంలో మొదలు పెట్టినప్పుడు మనకి ఏం తెలియదు. వీళ్ళు కళ్ళు మూసుకోమంటారు ఏంటి అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళ మీద విసుగుతో స్టార్ట్ చేస్తాం. చేసిన తర్వాత మనం ఎప్పుడైతే సాధన అనేది మొదలు పెడతామో 10 నిమిషాలు, 20 నిమిషాలు, 30 నిమిషాలు మనకి ఎంత ఓపిక, మన మీద మనకు టెస్ట్. మనం ఎంతసేపు కళ్ళు మూసుకొని కూర్చోగలుగుతాం, మన కెపాసిటీ ఏంటి, ఈ ప్రపంచాన్ని ఎంతసేపు మర్చిపోకున్నా పర్లే, వింటున్నా పర్లే, ఆలోచనలు వస్తున్నా పర్లే, ఎంతసేపు కళ్ళు మూసుకోగలుగుతాం, మనకి ఎంత సాహసం ఉంది, కళ్ళు మూసుకునే సాహసం ఎంత ఉంది అని మన మీద మనము ప్రయోగం చేసుకుంటాం. ఇది ప్రయోగం. పత్రిసారి మనకు నేర్పించింది ప్రయోగమే. నువ్వు ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక సైంటిస్ట్ కావాలి అనే ప్రయోగమే మనకు నేర్పించారు ఆయన. ఏది ఇలా మీకు వచ్చేస్తుందని చెప్పలే, మీరు ప్రయోగించండి. మీ శ్వాసే మీ గురువు. మీ అణువు పరమాణువుల్లో మీ శ్వాస ప్రయాణం చేసి మీలో ఉన్న జ్ఞానాన్ని మీకు అందజేస్తుంది. ఇది ప్రతి ఒక్కరు, నన్ను నేను అలా ప్రయోగించుకున్నా, మిమ్మల్ని మీరు అలా ప్రయోగించుకోండి అని ఆయన ధ్యానం అనే ఒక విద్యను, బ్రహ్మ విద్య, దైవ విద్య, ఇది దైవ విద్య. ఈ దైవ విద్యను అభ్యసించే పరమ గురువు మన చెంతన ఇన్ని రోజులు మనకుండి ఈ విద్యను అందరికీ చెప్పి అలాంటి వాళ్ళని తయారు చేసి ప్రతి ఒక్కరికి నువ్వు ఏం చెప్పదు, ప్రతి ఒక్కరికి పోయి శ్వాస మీద ధ్యాస పెట్టమని చెప్పు చాలు. ఈ విషయం నువ్వు ఎవరికైనా చెప్తావు, నీకు ఏ నాలెడ్జ్ అవసరం లేదు, ఇలా చెయ్యి అని చెప్పేసి అందరినీ ప్రోత్సహించి అందరినీ మాస్టర్లుగా తయారు చేశారు. మామూలుగా ధ్యానం ఒక్కరోజు నేర్చుకున్నా నువ్వు పోయి చెప్పు, శ్వాస మీద ధ్యాస పెట్టమని కూర్చోబెట్టు, అంతే. నువ్వు చేయాల్సింది ఏం చెయ్యొద్దు, నీ పండితం ఏం అవసరం లేదు. వాడి శ్వాస మీద వాడు ధ్యాస పెట్టి వాడి మీద వాడి నమ్మకం పెంచుకుంటే వాడి జీవితం వాళ్ళకి బాగుంటుంది. అది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది. శ్వాస మీద ధ్యాస పెట్టడం అంటే అబ్బా బోరు, ఇది ఎందుకు, ఇలాంటి ఆలోచనలు, దాంతేమొస్తుంది. ముందు మనిషి ప్రతి విషయాన్ని కొట్టి పారేస్తాడు, వినడు. ఆ వినే సహనాన్ని కూడా అదే ఇస్తుంది ధ్యానం చేయడం ద్వారానే. ఆ వినే సహనం, మార్చుకునే సహనం, ఇలా అంటే సాహసం అనే విద్యను మనకిచ్చేసి సహనం అనే గుణం అది బయటకు వస్తుంది. ఇలా ఎన్నో విషయాలు ధ్యానం చేయడం ద్వారానే మనం తెలుసుకోగలుగుతాం. ఈ ప్రయాణం అద్భుతమైన ప్రయాణం. ఫిజికల్ లైఫ్ అంటే ఏంటి, ఇంట్లో పనులు బయట పనులు. ఇలా ధ్యానం చేస్తున్నప్పుడు ఇలాంటి ఆలోచనలు వచ్చేది. మన జీవితం ఏంటి, బయట పనులు, ఇంట్లో పనులు. ఇల్లు చక్కగా పెట్టుకోవాలి, బయట మన ఇంటి ముందర కూడా చిమ్మకున్న ముగ్గు పెట్టకుండా, అబ్బా ఈరోజు బయట పనమ్మాయి రాకుంటే ముగ్గు పెట్టకుంటే మనకు మనసు ఒప్పదు. ఎందుకు ఒప్పదు? మన ఇంటి ముందర శుభ్రంగా ఉండాలి. మన ఇంటి లోపల శుభ్రంగా ఎక్కడ వస్తువులు అక్కడ లేకుండా చిందరగా ఉంటే మన ఇంటి హౌస్ వైఫ్ కు ఎలా ఉంటది, చిరాగ్గా ఉంటది. అలాగే మన లోపల ఈ శరీరం బయట లోపల కూడా చక్కదిద్దుకోవాలని మనకు తెలియదు. మన జీవిత ప్రయాణంలో ఎన్ని రోజులు ఎవ్వరు మనకు అంత అద్భుతంగా చెప్పలేదు, కూర్చోబెట్టలేదు. చెప్పేసి వదిలేసిపోయారు కానీ కూర్చోబెట్టలేదు. కూర్చోబెట్టి నిన్ను నువ్వు మార్చుకోగలిగే శక్తి నీకే ఉంది, నిన్ను నువ్వు మార్చుకోగలుగుతావు, అంతా నీలోనే ఉంది అన్న గొప్ప అవకాశాన్ని ఆయన పక్క నుండి చిన్న పిల్లలను ఎలా గైడ్ చేశారో అలా గైడ్ చేశారు. ఎవరండి ఈ భూమి మీదకి అంత సాహసంగా? పత్రిసారు నాకు డైరెక్ట్ గా మా ఇంట్లో అందరూ సార్ వచ్చారంటే ఒక 50-60 మంది వస్తారు. సార్ చుట్టూ కూర్చున్నప్పుడు ఒకతను వచ్చాడు, ఆయనని కోప్పడుతున్నారు ఏదో అన్నారు. ఆ తర్వాత ఆ చుట్టూ ఆయన వెళ్ళిన తర్వాత ఆయన ఉన్నారు. అప్పుడు అందరం మేము ఉన్నాము. నా వైపు ఇలా చూసి ఇలా తల మీద చేయబడుతున్నాను. ఏం చేయమంటావు మేడం, నా కర్మ, ఎవరిని చూసినా వాళ్ళ లోపలిది నాకు కనిపిస్తుంది, నన్ను ఏం చేయమంటారు మేడం అని. ఇప్పుడు నాకు అర్థం కాలే. మేము అప్పుడు ధ్యానంలోకి వచ్చి 2-3 సంవత్సరాలు, ఆ టైం లోపలితోది కనిపిస్తా అన్నారేంటి, ఏంది ఇది అని అర్థం కాలే.
అవునా అని అప్పుడు తలకాయ ఊపుతాము. ఆ తర్వాత సార్ వెళ్ళిన తర్వాత మేమందరం లేడీస్ ఉంటాం కదా, సార్ వెళ్ళిపోయిన తర్వాత మనకు వచ్చిన ఆనందాన్ని షేర్ చేసుకుంటాం. మనం అందరం అప్పుడే వెళ్ళిపోము. క్లోజ్ గా ఉన్న వాళ్ళైతే అలా కూర్చొని, అరే సార్ ఇది చెప్పినారు కదా, అది చెప్పినారు కదా, సార్ ఇట్లా చెప్పినారంటే అప్పుడు అర్థమైంది. అంటే ఆయన ఆత్మ విద్యను బోధించడానికి భూమి మీదకి వచ్చారు కాబట్టి ఆత్మ లోపల స్థితిని ఆయనకు అర్థమవుతుంది. వాళ్ళ లోపలను వాళ్ళకున్న అడ్డాలను తొలగించడం, వాళ్ళకు తిట్టు కొట్టు ఆయన మంచి మాటలే చెప్పాలని ఏం లేదు. ఆయన మంచిగా బుజ్జగిస్తారని అస్సలు అనుకోవడానికి లేదు, అట్లని తిడతారనుకోవడానికి లేదు. అది ఏ ఆత్మకు ఏ టైప్ లో ఎలాంటి నాలెడ్జ్ ఇవ్వాలో ఆయనకు తెలిసినంతగా ఈ భూమి మీద ఎవరికి తెలియదు అనేది ఆయనతో సాహసం చేసిన తర్వాత ఇప్పుడు ఇంకా అర్థమైపోతుంది. అరే ఆ గురువు లేని ప్రపంచంలో నేను ఉన్నానని ఒకసారి చాలా బాగా అనిపిస్తుంది. అంత అంటే అలా నాకు ప్రాక్టికల్ గా చెప్పారనమాట. ఇట్లా తలగొట్టుకుంది, ఏం చేయమంటారు మేడం, నాకు వాళ్ళ లోపల అనిపిస్తుంది. అంటే ఎవరండి, 2-3 పిల్లలు కంటాము, వాళ్ళ భవిష్యత్తును మనం చక్కదిద్దుకోవడానికే మనకు అర్థం కాదు. ఇంతమంది భూమి మీద ఇన్ని ఉన్న ఆత్మలని నాలెడ్జ్ చేసి వాళ్ళకు జ్ఞానాన్ని బోధించడానికి రావడం అనేది, అంత అద్భుతమైన జీవితాన్ని తీసుకోవడం అనేది ఆయన సాహసం. అంటే అది అలాంటి టార్గెట్ తీసుకొని వచ్చినాడు అన్న, అంత గ్రేట్ పరమాత్ముడు అన్నమాట. అలాంటి అనుభవం కూడా నాకు వచ్చింది. ధ్యానం చెర్లపల్లి జైల్లో క్లాస్ చెప్తున్నప్పుడు ధ్యానం అంటే ఏదో ఒక ఎక్స్పీరియన్స్ చెప్పాలి, వీళ్ళు కనిపిస్తున్నారు వాళ్ళు కనిపిస్తున్నారు అని చెప్పాలేమో అనుకునేదాన్ని. అందుకని ఏది చెప్పేదాన్ని కాదు, ఏదన్నా నా లోపల నేను ఎనలైజ్ చేసుకోవడము లేదా ప్రతిసారి మాటల ద్వారా ఎనలైజ్ చేసుకోవడమే తప్ప నేను నోరు తెరిచి ప్రశ్నించి అడిగేదాన్ని కాదనమాట. నాకుగా లోపలనే నాకు అండర్స్టాండింగ్ కావాలి. అలాంటి నాలెడ్జ్ అంటే నా మనస్తత్వం. ఒకప్పుడు మన మనస్తత్వాన్ని ప్రజెంట్ చేసుకోవడానికి కూడా మనకు మొహమాటంగా ఉండేది. ఇప్పుడు నేను అమాయకంగా ఉంటే ఏంటి, నేను ఇలా ఉంటే ఏంటి, నేనుగా ఉండడం అనేది నాకు ఇంపార్టెన్స్ అనేది నాకు ఇప్పుడిప్పుడు ఇంకా అంటే రోజు రోజుకు అనుభవము మనకు పనిలో కానీ దేంట్లో కానీ నైపుణ్యం ఎలా పెరుగుతుందో అలా నాలెడ్జ్ లో కూడా అర్థం చేసుకోవడంలో మార్పు అనేది జరుగుతుంది. అంటే చూడండి, మనం ఏమీ చేయట్లేదు, ₹1 ఖర్చు పెట్టడం లేదు, కళ్ళు మూసుకొని మన ఖాళీ సమయాన్ని మన కోసం మనం కేటాయించుకుంటున్నాం. మన కోసం, ఎవరి కోసం కాదు, మన మొగుడి కోసం కాదు, పిల్లల కోసం కాదు, ఇంకొకరి కోసం కాదు, పత్రిసారి కోసం అసలే కాదు. ధ్యానం చేయడం ద్వారా మనము ఈ ఆత్మను ఉన్నత స్థితిలో, ఆ ఆత్మ ప్రయాణంలో మనం ఆత్మ ప్రయాణానికి దగ్గరగా కావడానికి మనం చేస్తున్న పని తప్ప ఇంకేది కాదు. అది అసలు మనం ఏమీ చెయ్యట్లేదు, కళ్ళు మూసుకొని కూర్చుంటాం. శ్వాస పని శ్వాస చేస్తుంది, ఆలోచనల పని ఆలోచన చేస్తున్నాయి, చెవుల పనులు చెవులు చేస్తున్నాయి, అన్ని పనులు అవి చేస్తున్నాయి. కళ్ళనొక్కటే మనం మూసాం. కళ్ళను మూస్తే మొత్తం అన్నిటినీ అది ఎలా టార్గెట్ చేయాలో మన బాడీలో ఏది ఎక్కడ తీసి పెట్టాలనో అక్కడ తీసి పెడుతుంది. అదే అంటే ఒకటే రోజులో ఇది ఏమీ జరగదు. జీవితంలో ప్రతినిత్యము మన పనులు ఎలా చేసుకుంటున్నామో అలాగే మనం కళ్ళు మూసుకొని కూర్చుంటే మన శరీరం లోపల మనలో ఉన్న దివ్యం దేవుడు, నాకు అన్ని భగవంతుడు చేయాల, ఆ భగవంతుడు అనేవాడు మనలో ఉన్నాడు కాబట్టి అన్ని అదే చేసుకుంటూ పోతుంది. మనం ఏం చేయక్కర్లే, కళ్ళు మూసుకొని కూర్చోవడం అనేది ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మనం ఏం చేయాలనో, మన ఆలోచనలు ఎలా ఉండాలనో, మన మనస్సును ఎలా పెట్టుకోవాలనో అన్ని అదే చేపిస్తుంది. మీరు చేయాల్సిన అవసరం లేకుండా మీ ఆలోచనను మారుస్తుంది, మీ బుద్ధిని మారుస్తుంది, మీ మనోస్థితిని మారుస్తుంది, మీ రిసీవింగ్ ప్రతి ఒక్కటి. అందుకే ధ్యానం అనేది ఏం వరాలు ఇస్తుంది అంటే, వరాలకు అంతులేదు. అంతులేని వరాలను మీరు కోరాల్సిన అవసరం లేదు. మనం కోరుకున్నది ఒకటి, మనకు అందేది ఇంకొకటి. మనం కోరుకునేది ఇంతే,
కానీ అందేది ఇంత ఉంటుంది. అందుకే కోరిక కోరాల్సిన అవసరమే లేదు. ప్రయాణాన్ని సాఫీగా ఇప్పుడు ఫ్లైట్ ఎక్కినాక లేదా ట్రైన్ ఎక్కిన తర్వాత మన గమ్యం వచ్చే వరకు మనం ప్రతి స్టేషన్ దిగాల్సిన అవసరం లేదు. అవసరం అయితే మంచినీళ్ళకు దేనికో దిగాలి తప్ప మనం దిగాల్సిన అవసరం లేదు. మన గమ్యాన్ని అదే తీసుకెళ్తుంది. మన ఆలోచనలు అన్నిటిని అదే మారుస్తుంది. నమ్మకం మనకి ఎట్లా మనకు నమ్మకం మన మీద ఫస్ట్ మనకే నమ్మకం ఉండదు. అరే నేను బాగలేను, నేను ఇట్లా ఉన్నాను, నాకు నేను నచ్చలేదు, నేను ఇలా చేయకుండా ఉండాల్సింది, ఇలా ఎన్ని ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయంటే మనకు అన్ని క్వాలిటీస్ను అది అద్భుతంగా చేంజ్ చేస్తుంది. అది ధ్యానం చేస్తేనే మనకు అర్థమవుతుంది. ధ్యానం అంటే మనతో మనం కూర్చోవడం, మన లోపల ఉన్న మన దైవంతో మనం పరిచయం పెంచుకోవడం. మన అమ్మ మనలో ఉంది. ధ్యానం అంటే తల్లి ఒడి లాంటిది. తల్లి ఎవరికైనా అన్యాయం చేస్తుందా? చేయదు. తల్లి ఎంత ప్రేమ, దుర్మార్గుడైన కొడుకునైనా ప్రేమతో చూస్తుంది. అలాంటి అద్భుతమైన జ్ఞానం బ్రహ్మ విద్య, దైవ విద్య. ఈ బ్రహ్మ విద్యను దైవ విద్యను ఈ కలికాలంలో ఈ టైంలో, ఆ పాతకాలంలో మనం అంతా చూసాం అడవులలో ఉండి ఆ విద్యను నేర్చుకున్నారు. మనం ఏ అడవిలో ఉండొద్దు, మనం ఏం చేయొద్దు, మన పనులు మనం చేసుకుంటూ, మన ఉద్యోగాలు మనం చేసుకుంటూ, మన సమయాన్ని, మన ఖాళీ సమయాన్ని, 24 గంటల ఖాళీ సమయాన్ని మన వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు పొద్దున ఒకసారి రాత్రి ఒకసారి కూర్చోవడం ద్వారా మనల్ని మనం తీర్చిదిద్దుకోగలిగే ఏకైక అవకాశం. ఇప్పుడు మనసు బాగాలేదంటే బాగలేని మనసు ఎక్కడుంది? బయట షాప్లో ఉందా? డాక్టర్ దగ్గర ఉందా? ఎక్కడుంది? మన దగ్గర ఉంది. దాంతో కొంచెం సేపు మనం స్నేహాన్ని పెంచాలంటే మన మనసు మన లోపల ఉంది, కానీ మన లోపలికి మనం చేసే ప్రయాణమే ధ్యానం. కళ్ళు మూసుకున్నప్పుడు మనం మనసు దగ్గరికి పోతాం. దానికి రకరకాల కోరికలు ఉన్నాయి, రకరకాల ఆలోచనలు ఉన్నాయి, రకరకాల అనుమానాలు ఉన్నాయి, రకరకాల ఫీలింగ్స్ ఉన్నాయి. ఇన్ని ఉన్నదాన్ని ఒక్క రోజులో మనకు 100 కోరికలు ఉంటాయి. మన అమ్మ ఒక్క రోజే ఇచ్చేస్తుందా 100 కోరికల్ని? ఇవ్వదు కదా. అలాగనే మన మనస్సు దగ్గరికి మనం ఎప్పుడైతే కళ్ళు మూసుకుంటామో మన మనస్సు దగ్గరికి మన బుద్ధి అన్నీ అక్కడ ప్రయాణం చేసి ఒక్కొక్క దాన్ని అవసరమైన దాన్ని ఉంచి అనవసరమైన దాన్ని తొలగిస్తూ మనల్ని తీర్చిదిద్దుకునే అవకాశం అన్నమాట. అంటే ధ్యానం అంటే చూడండి, కళ్ళు మూసుకునే చిన్న పని. పరమశివుడు కళ్ళు మూసుకొని ప్రపంచాన్ని, సృష్టిని మొత్తం ఏలేస్తుంటే కనీసం మన ఇంటినైనా మన ఒంటినైనా మనం బాగు చేసుకోవాలి కదా. అంటే అది చెప్పడానికి ఈజీ, చేయడానికి ఈజీ, మార్చుకోవడానికి ఈజీ. ఒక్కటి ఏంటంటే దీని ద్వారా మనము అన్నిటినీ పొందగలుగుతామనే ఒక్క విశ్వాసం, నమ్మకం. ఆ నమ్మకం ఎవరి మీద పెట్టుకుంటున్నారు? మీ మీద మీరు పెట్టుకుంటున్నారు. మీరే కూర్చుంటున్నారు, మీరే మారుతున్నారు, మీరే మార్చుకుంటున్నారు. మీ జీవితాన్ని ఉన్నతంగా మార్చుకున్నారు. అదే చార్మినార్ పొగ తాగరాదు, పొగ తాగండి అని వాడు అమ్మేటోడేమో తాగమని చెప్తాడు, ఆరోగ్యం గురించి ఏమో వద్దని చెప్తాడు. అంటే ఈ 2 ఛాయిస్లు మనకి భగవంతుడు అనేవాడు మనకు ఛాయిస్లు ఇచ్చారు. ఆ ఛాయిస్ను మనం ఎలా ఉపయోగించుకోవాలి, ఏది చేస్తే ఫలితం 2 మనకే వస్తాయి. అంటే అనుభవ జ్ఞానం కావాలంటే తాగండి, తాగిన తర్వాత ఏమవుతుందో, లంగ్స్ ప్రాబ్లం అవుతుందా, ఏదైతుందో చూడండి, నో ప్రాబ్లం. డాక్టర్కు డబ్బులు కట్టండి, నో ప్రాబ్లం. ఎక్కడ ఎవ్వరికి ప్రాబ్లం లేదు. ఉన్న ప్రాబ్లం అంతా మనకే. మనతో మనం కూర్చోకపోవడమే మన ప్రాబ్లం. 24 గంటల సమయం ఇచ్చారు, మీరు ఏది వదలాల్సిన అవసరం లేదు. అన్నిటినీ చక్కగా చేసుకోండి. మీ వయసు ఎంత అన్ని నిమిషాలు కూర్చోండి. మీకు ఏం జరుగుతుందో మీరు చూడండి. మేం చెప్తున్నామని కాదు, మీరు ప్రాక్టీస్ చేయండి, మిమ్మల్ని మీరు చూసుకోండి. ఈ రోజు ఎలా ఉన్నాను, ధ్యానం చేసిన తర్వాత నాకు ఏమైనా లాభం వచ్చిందా? పోనీ 1 గంట లేదా 10 నిమిషాలు కూర్చున్నారు, కూర్చున్న వెంటనే ఒక రిలాక్సేషన్ వచ్చింది.
అవునా? పోనీ అది రాలేదు. 10 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చున్నాను. అయింది. ఏ ప్రపంచం ఆగలేదు. ఏం లేదు. అరే! నేను ఈరోజు 10 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చున్నా. అరె! గ్రేట్. అంటే ఒక్క అచీవ్‌మెంట్ నేను చేశాను. 10 నిమిషాలు ఈ ప్రపంచాన్ని వదిలేసి కళ్ళు మూసుకోగలిగే సాహసం అనేది నేను చేశాను. అంటే ఒక్క అడుగు నేనేసాను. హ్యాపీగా ఫీల్ కండి. మిమ్మల్ని మీరు కంగ్రాట్స్ చేసుకోండి. అది మాకు తెలియదు అలా చేసుకోవాలని. మేము చేసిన టైంలో మాకు మమ్మల్ని మేము కంగ్రాట్స్ చేసుకోవాలని కూడా తెలియదు. ఇప్పుడు తెలిసింది. అరే! అది కూడా ఒక అనుభవమే. అంతే గదా! ఇది కొత్త పనే గదా! మీరెప్పుడు ధ్యానం తెలీదు. సరే. ధ్యానం తెలీదు కాబట్టి ఈరోజు ధ్యానం చెప్పారు మేడం వాళ్ళు. 10 నిమిషాలు కళ్ళు అబ్బా! గ్రేట్. నేను 10 నిమిషాలు కళ్ళు మూసుకున్నా. వాట్ ఎ వండర్. ఈ వండర్‌ను నేను చేయగలిగిన అంటే నా జీవితంలో ఒక అద్భుతాన్ని నేను సృష్టించాను. ఈరోజు విత్తనం వేశాను. అంటే అది 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 మార్పనేది మనకు తెలదు. ఈ మార్పును ఎప్పుడైతే మన జీవితంలో ఇన్ని రోజులు మార్పును గుర్తించే పని మనం చెయ్యనే లేదు. జీవితం అంటే రొటీన్ పెద్దగయినాం, పిల్లలు పెళ్ళయింది, చదువుకున్నాము, అమ్మా, నాన్న దగ్గర పెరిగాము. ఇలాంటి మార్పును గుర్తించాం గానీ, అసలు ఆ మార్పును గూడా మనం గుర్తించలేదు. ఆ రొటీన్‌గా జరిగిందనుకున్నాం. అసలు మార్పునే గుర్తించలేని దానికి ధ్యానం అనేదొచ్చి మన మార్పును గుర్తించి మనం ఇన్ని చేయగలుగుతాము అనే విషయాన్ని కూడా అది చెప్తుంది మనకు. అంటే ఇలా స్టడీ చేయాలి. ఇదే ఆత్మ విద్య అనేది కూడా మనకు తెలియదు. ఏముంది రొటీన్ పొద్దున్న లేసినాం, వంట చేసినాం. ఇంకిదే ఉంది. ఏం స్పెషల్ ఏం లేదు అని అనుకుంటాం. స్పెషల్ ఎందుకుండదు? ప్రతి రోజులో ఉంటది. మన మాట తీరులో ఉంటది. మన చేతలో ఉంటది. ప్రతిరోజు మార్పు ఉంటది. నిన్న నాకు చాలా కోపంగా ఉండింది. ఒక అర్ధగంట తర్వాత నేను కోపంగా లేను. ఇంకొక 10 నిమిషాల తర్వాత ఇంకోలాగున్నాను. అంటే అదంతా మార్పు గదా! అంటే మన లోపల ఇన్ని రకాల షేడ్స్ ఉన్నాయనేది గూడా మనకు తెలదు. ఈ మార్పును గుర్తించగలిగినప్పుడు మన జీవితం ఎలా ఉంటది అనేది మనకు తెలదు. అది ఒక్క పత్రి సార్‌కే తెలుసు. ఆయన అందుకే ఆధ్యాత్మిక సైంటిస్ట్ నేను మీ గురువుని గాను అని చెప్తాడు. ఆయన అది వెన్నముద్దలాగా చెప్పకుండానే నోట్లో పెట్టి మింగిస్తారు. అలాంటాయన ఆయన. అంత గొప్ప గురువుని మనం పొందాము. ఆయన ఉన్నప్పుడు కంటే గూడా ఆయన వెళ్ళిన తర్వాత ఇంకా ఇంకా ఆయన జ్ఞానం ఎంత విస్తరించినట్టు అనిపిస్తుంది. ఆయన చెప్పిన విషయాలను గాని, ఏవైనా గాని అంత అసలు నిజంగా ఇంత చిన్న పిల్ల మనస్తత్వంలాగా అమ్మ దగ్గర ఉన్నప్పుడు అమ్మ విలువ తెలదు. అత్తగారింటికి పోయినాక అమ్మ విలువ తెలుస్తదంటారు చూడండి. ఆ రకంగా ఉండిందనమాట లైఫ్. సార్ ఉన్నారు. మనకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏదైనా బాధగుంది అంటే అది ప్రాబ్లమ్ గాదు, బాధ గాదు. మనకు మించి ఉన్న మన ఆలోచనకు మించి ఉంది. అప్పుడు సార్ దగ్గరికి వెళ్తామనమాట. ఈ విషయం సార్‌ని ఖచ్చితంగా అడగాల అన్న ఊపుతో చాలా స్ట్రాంగ్‌గా పోతాం. అక్కడికి పోయిన తర్వాత అస్సలేముండదు. పీస్‌గుంటది. ఏంటి సంగతులు అంతా ఓకే సార్. ఏదో అడగాలని పొడిచాలని లోపల అనిపిస్తున్నమాట. ఏదో అడగాలని వచ్చావుగా ఏంటి? అసలు అక్కడికి పోతే ఏమనిపించదు. అంటే అంత ప్లెజెంట్‌గా మనసంతా అయిపోతది. అసలది పెద్ద సమస్యనా? అడగడానికి ఏంటి? నీకు అర్థం గాకుంటే అందుకే కూర్చోవాలి. మనతో మనం కూర్చున్నప్పుడు అదే మనకు అర్థమవుతది. అర్థమైనప్పుడు మనం ఏం చేస్తాం? ఈజీగా పని చేయగలుగుతాం. అంత అద్భుతమైన వరమండి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అంతే. ఏ కష్టము లేనిది ఇష్టంతో చేస్తే ఆ ఖైదీలలో కూడా మార్పు తీసుకురాగలిగిందంటే మనలాంటి వాళ్ళని తీసుకురాలేదు. వాళ్ళేం ఖైదీలంటే స్వతహాగా తప్పులు చేయాలని ఏదో పొడి చేయాలని చేయరు. ఆ పరిస్థితులను ఒకరు తప్పు చేయకుండానే ఖైదీ శిక్ష పడి ఉంటుంది. అది వాళ్ళకి కావాల ఆ సిట్యుయేషన్, ఆ ఎన్విరాన్మెంట్‌లో వాళ్ళు ఉండడం ద్వారా వాళ్ళు జైల్లోకి వచ్చిన వాళ్ళు ఉంటారు. అలా ఎన్నో రకరకాలుగా అంటే ఒక మనిషిని మనం అర్థం మనమే మనకు అర్థం కానప్పుడు ఎదుటి మనిషిని అస్సలు అర్థం చేసుకోలేం. కాబట్టి ఫస్ట్ మనల్ని మనం అర్థం చేసుకునే ప్రక్రియే ధ్యానం.
ధ్యానంలో కూర్చున్నప్పుడే మనకు మనం అర్థమవుతాం. మనకు మనం అర్థమవుతూ వస్తున్న కొద్దీ ఎదుటి మనిషిని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఎదుటివాడిది మనల్ని మనమే వినలేనప్పుడు ఎదుటివాడిని ఏం వింటాం? మనం కళ్ళు మూసుకున్నప్పుడు మనకు జరిగేది ఏంటి? నువ్వు ఇలా చేయకూడదు, నువ్వు అది తప్పు అని మన మనసు అనిందనుకో మనం ఒప్పుకోం. నేనేం అట్లా కాదు అంటే ఫస్ట్ మనల్ని మనం అవు ఈ తప్పు నేను చేశాను, ఈసారి ఇది చెయ్యకూడదు అని ఫస్ట్ మనం ఈ లోపల రావాలి. ఈ లోపల వచ్చినప్పుడు దాన్ని మనం అంగీకరించడం. ఇప్పుడు మనల్ని మనం మన తప్పును అంగీకరించినప్పుడు ఎదుటివాడి తప్పును కూడా మనం అర్థం చేసుకోగలుగుతాం, అంగీకరించగలుగుతాం. అలాంటి నాలెడ్జ్ని ఇస్తుంది ఈ చిట్టి పని. మనం చేస్తే చిట్టి పని, అసలు ఏ కష్టము లేనిది. అన్నం తినాలన్నా కలపాలా, నోట్లో పెట్టాలా, మింగాలా, నమలాలా. ఏదైనా ఇంకొకటి తినాలంటే ఈ బయట నుంచి తీసి నోట్లో పెట్టుకుంటే నములుతీ మింగితేనే అది మన కడుపులోకి వెళ్తుంది. కానీ ఇది ఏం లేదు చూడండి, కళ్ళు ఉన్నాయి దానిలో మూసుకోవాలా అంతే. మీరు కళ్ళు మూసుకొని కూర్చోవడం ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత మీకేం జరుగుతుందో మీరే చూడండి. 40 రోజులు మేడం వాళ్ళు పెట్టారు. 40 రోజులు కళ్ళు మూసుకోండి, ఒక గంట సేపు. గంట సేపు కళ్ళు మూసుకునే విద్యను నేర్చుకోవడానికి వీళ్ళు అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. ఒక గంట మీది కాదు, అంతే. ఒక గంట మీరు సమయం. ఈ సమయంలో మీరు పనులు పర్వాలేదు అడ్జస్ట్ అవుతాయి. 7 తర్వాత మీ పనులు కూడా ఫాస్ట్గా అవుతాయండి. అప్పుడు మనం 2 గంటలు చేసే పనిని ఇప్పుడు అరగంటలో చేయొచ్చు, పావు గంటలో కూడా చేయొచ్చు. అలా మన మైండ్ షార్ప్ అవుతుంది. అంటే మన మైండ్ షార్ప్ చేసుకోవాలా వద్దా? చేసుకోవాలి. మన ఆలోచనలు ప్యూరిఫై చేసుకోవాలా వద్దా? చేసుకోవాలి. దీనికి మనం ఏం చేయాలి? జస్ట్ కళ్ళు మూసుకొని కూర్చోవాలి. అది ఎలా మూసుకోవాలో, ఎలా చేయాలో అన్ని వాళ్ళు చెప్తున్నారు. చెప్తున్న పనిని చేసేస్తే ఈజీగా వస్తుంటే ఎందుకండి కష్టపడతారు జీవితంలో? కష్టాలు వద్దు. కళ్ళు మూసుకుంటేనే కష్టాలన్నీ తీరిపోతాయి. ఆ కష్టాలను తీర్చుకునే తెలివితేటలు, సామర్థ్యం అన్ని మీకు వస్తాయి. అంటే కళ్ళు మూసుకుంటేనే మేడం కష్టాలన్నీ పోతాయన్నారు కదా, హాంపట్ అని పోలేదని మళ్ళీ అలా అనకండి. కళ్ళు మూసుకుంటే సామర్థ్యం మీలో పెరుగుతుంది. మీ సామర్థ్యంతో మీ జీవితంలో మీ యుద్ధాన్ని మీరు కంప్లీట్ చేస్తారు. ప్రతి జీవితంలో యుద్ధాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏవి ధ్యానం చేసే వాళ్ళకు లేవని చెప్పట్లేదు. ధ్యానం చేసే వాళ్ళకి ఇంకా ఎక్కువ యుద్ధాలు ఉన్నాయి. ఆ యుద్ధాలను కూడా ఆనందంగా చేయగలుగుతున్నారు. ఏది హాంపట్ అని రాదు భూమి మీద. హాంపట్ అని వచ్చేది ఒక్కటి, కళ్ళు మూసుకునేది ఒక్కటి. చూడండి, కళ్ళు అంటే చిటికలో కళ్ళు మూసేసుకుంటాం. ఎంత హాంపట్ లాగా లేదు. ఆ కళ్ళు మూసుకోవడం అనేది దానికి ప్రాక్టీస్ చేపిస్తే అది గంటలు గంటలు, ఎన్ని గంటలైనా కూర్చుంటది. నేను ధ్యానంలోకి వచ్చిన తిరుపతి ధ్యాన మహాచక్రంలో సుబ్బారావు గారు, ఉనికిలి సుబ్బారావు గారు అని ఆయన ధ్యాన యజ్ఞం మొదలైన రోజు సాయంత్రం కళ్ళు మూసుకుంటే 7 days ఈవినింగ్ సారు తట్టి లేపే వరకు కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. ఇది అది మాకేం వండరు, మేమే అందరూ వండర్గా చూసినాం. చుట్టూ అందరూ ఆయన పక్కన కూర్చుని ఎప్పుడు లేస్తాడు, ఏంటి ఇలా కూర్చున్నాడు అని భయపడిపోయింది. చూడండి, అంత శక్తివంతులం మనం శక్తివంతులం అనేది మనకు తెలియదు, గురువు గారికి తెలుసు. అందుకే మీ శక్తి ఎక్కడ ఉంది? మీ కళ్ళు మూసుకుంటే మీ శక్తి మీకు ఉపయోగపడుతుంది. మీ ఆత్మ ప్రయాణం ఎక్కడి వరకు ఉందో అక్కడికి అది తీసుకెళ్తుంది. ప్రయాణం అనేది మనతో మనం చేయాల్సింది. మన ఆత్మ ఒక ప్రయాణానికి వచ్చింది. ఆ ప్రయాణానికి కావలసినవన్నీ సమకూర్చుకొనే వచ్చింది. దానికి మనం ఏం ట్రైన్ ఎక్కినట్టు కళ్ళు మూసుకోండి. మన ప్రయాణానికి మనం ట్రైన్ ఎక్కినట్టే ఈ ప్రయాణానికి కళ్ళు మూసుకోవడం ఒక్కటే మనం అందివ్వాల్సిన గొప్ప గిఫ్ట్. ఆ గిఫ్ట్ను మనం ఇచ్చేసినామా అది తీసుకెళ్తుంది. నేను చెప్పాను ఫస్ట్, కష్టాలు ఉండవు, కన్నీళ్ళు ఉండవు, ఉండవు, అన్నీ ఉంటాయి. అన్నిటినీ ఎదిరించి ధైర్యంగా పోరాటం కూడా ఉండదు. దాన్ని అర్థం చేసుకొని దాన్ని ఎలా డీల్ చేయాల, దాన్ని ఎట్లా చేస్తే పని అవుతుంది. దాని దగ్గర కూర్చొని ఏడ్చుకుంటూ 1 నిమిషం ఏడుస్తామేమో, ఆ తర్వాత
ఏ సరే, దీనికి ఒక రెమెడీ ఉంది. ఆ రెమెడీ దగ్గరికి పోతాం. ఆ రెమెడీని మనం ఫాలో అవుతాం. ఆ రెమెడీని అమలు చేస్తాం. అప్పుడు దాని నుంచి బయటకు వస్తాం. ఇంత శక్తి మనకుంది. మనం ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా ఉంచగలిగే శక్తి, సామర్థ్యాలన్నీ మన శరీరంలో భగవంతుడు క్రోడీకరించి మనల్ని భూమి మీదకి పంపించారు. ఆ భూమి మీదకి పంపించిన మనల్ని మనం ఎలా కనెక్ట్ కావాలో పత్రి సార్ మనకు చెప్పేసినారు. ఆయన చెప్పిన దాన్ని మనం శ్రద్ధతో, విశ్వాసంతో ఆచరిస్తే అన్ని అద్భుతమైన ఫలితాలు, అన్ని ఆనందాలు, అంతా బాగుంది, అంతా అనుభవమే. ఇవన్నీ అనుభవ జ్ఞానాలు. ఏడుస్తే ఒక రకంగా ఉంటాం, కారం తింటే ఒక రకంగా ఉంటాం, ఉప్పు తింటే ఒక రకంగా ఉంటాం, స్వీట్ తింటే ఒక రకంగా ఉంటాం. ఈ ఫీలింగ్స్ అన్నిటిని మనం ఎంజాయ్ చేస్తాం. అది జీవితం. ఈ సోపేతమైన జీవితాన్ని అనుభవించడానికి శ్వాస మీద ధ్యాస పెట్టండి. అద్భుతమైన అవగాహన శక్తితో జీవితాన్ని పండగ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. ఓకేనా? థ్యాంక్ యూ అండి. అయ్యిందా? చాలా బాగా చెప్పారు. చాలా బాగా చెప్పారు. ఎవ్వరికి ఎటువంటి డౌట్ అన్నది ఉండదు నాకు తెలిసి. ఓకే, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇంత అద్భుతంగా మేడం చెప్పారు, విన్నారు కదా. ఎవరికైనా ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా, మేడంతో మాట్లాడాలనుకున్నా హ్యాండ్ రైజ్ చేయండి. వండర్ఫుల్ మేడం, ఇంత అద్భుతంగా చెప్పారు అంటే అసలు మాటలు రావటం లేదనమాట. థ్యాంక్ యూ మేడం. నాకేం తెలియదు, మీరు చెప్పారు. మీరు చెప్పిన తర్వాత నాకు కొంచెం, అంటే మామూలుగా క్లాస్ చెప్పడం అంటే ఉండదు ఒకటి, ఏం చేస్తా అంటే అప్పుడు ఏదో చిన్న పాయింట్స్ ఇస్తే నాకు తెలియదు, నువ్వు ముందు అన్ని నాకు పాయింట్స్ ఇస్తావు, ఆ తర్వాతనేమో నాకు క్లాస్ చెప్పేటప్పుడు నాకేం ఆలోచన, నాకేం వద్దు, ఆ నిమిషం నేను కూర్చుంటా, ఏం మాట్లాడుకుంటా నువ్వు మాట్లాడుకొని వదిలేసాండి దానికి. ఇదొక అద్భుతమైన అనుభవం. మామూలుగా నాకు కొంచెం, అంటే నేను ఏం చెప్తా, నాకు ఏం నాలెడ్జ్ ఉంది, ఇలాంటి ఆలోచనలు వస్తాయంట, అవ్వ నేను చెప్పగలుగుతాను ఆ క్లాసు, ఇట్లాంటి ఆలోచనలు వస్తుంది అనమాట. అలాంటివన్నీ నాకు సంబంధం లేదు, నువ్వు నాకే పాయింట్స్ ఇవ్వద్దు, నాకేం క్లూలు అందించొద్దు, ఆడ కూర్చున్నప్పుడు నువ్వు ఏం చెప్పాలనుకుంటావో చెప్పు అనుకున్నా. అలా జరిగింది. ఒక తల్లి బిడ్డ సంబంధం అందరూ పత్రి సార్ దగ్గర ఫీల్ అవుతూ ఉంటాము. మీరు అది మాటల్లో చెప్తుంటే ఇంకా అసలు చాలా అద్భుతంగా ఉంది. అచ్చం ఆయన దగ్గర ఉంటే, ఆయన సమక్షంలో నేను పిల్లనైపోతాను మేడం. కళాలక్ష్మి గారు మాట్లాడండి. నమస్తే మేడం, చంద్ర మేడం. నమస్తే మేడం. అరే మీరున్నారా? కాదు, మా చంద్ర మేడం కి మాట్లాడడం, నోరు తెరవడం కూడా తెలుసా? ఏంటో వీళ్ళు పిలిచారు మేడం, అనుకోకుండా కనెక్ట్ అయ్యా. మీ నోటి శబ్దం 2 సంవత్సరాల అనుబంధంలో ఇవాళ విన్నాను నేను. ఇంత అద్భుతంగా, అసలు ఎంత అద్భుతంగా అంటే ఎవరు ఏ సీనియర్ మాస్టర్లు చెప్పలేరు మేడం. ఎవరికైనా అదేదో ఉంది, ఆ జ్ఞానం ఉంది, ఈ జ్ఞానం ఉందంటే దానికన్నా స్టార్టర్స్ కి ముందు అసలు మీరు ఎలా జీవించాలో, డే బై డే జీవితం కాదు, ప్రతి క్షణం ఎలా జీవించాలో చెప్పారు. థ్యాంక్ యూ మేడం. మేడం, నేను పొగట్టం కాదు, ప్రతి క్షణం ఎలా జీవించాలి, ఒక ధ్యాని అయితే ఒక మనిషి, ఒక ధ్యాని కూడా కాదు. ఇదే కావాలమ్మా అందరికి, ఏదేదో అక్కర్లేదు. పైలోక జ్ఞానము, ఇంకోలా, అసలు ఆత్మజ్ఞానం కూడా కాదు నన్ను అడిగితే. ఈ భూమి మీద మనం ప్రతి క్షణం ఎలా జీవించాలో తెలుసుకోవాలి ముందు. అది అసలు కావాల్సింది, దానికోసమే వచ్చాం భూమి మీదకి. అది మీరు చాలా అద్భుతంగా చెప్పారమ్మా, నిజంగా. అసలు మనం కోపంగా ఉన్నాం అనేది మార్పు, మనం సంతోషంగా ఉన్నాం అనేది మార్పు. ముందు ఆ మార్పులు మనం చూడగలిగితే కదా చిన్న మార్పులన్నీ చూడగలిగేది. ఈ చిన్న మార్పులు మనం చూడగలగాలి కదా. అసలు ఇంత అద్భుతంగా మేడం, అసలు మీరు ఈ కోణం అసలు ఎప్పుడు చూడలేదు మేడం అసలు. నాకు కూడా తెలియదు మేడం, కూడా కొన్ని అర్థమవుతున్నాయి అన్నమాట. చాలా కామ్ గా, ఇప్పుడు అంతే కామ్ గా ఉండేవాళ్ళు అంతేలే, మౌనం అద్భుతమైన వ్యక్తులందరూ. అనిత, అద్భుతమైన మనుషులు మౌనంగానే ఉంటారు.
అసలు మేడము నేను క్లాస్ అడగంగానే నేనేం చెప్తానమ్మా నేను చెప్పను అంటే మీరు ఖైదీల దగ్గరికి అయితే క్యారెస్ కట్టుకొని వెళ్ళి మరి వాళ్ళందరికీ చెప్పారు. ఇక్కడ మాకు చెప్పరా మీరు ఖైదీలకే నేర్పిస్తారా అని అడిగాను. ఆవిడ అనుభవాన్ని జోడిస్తూ అంటే హౌస్ వైఫ్ ఉండే ఒక వ్యక్తి ఇంత చేస్తూ ఆవిడ అనుభవాన్ని ఒక ఇన్స్పిరేషన్ గా రోల్ మోడల్ గా చూపిస్తూనే ఎలా జీవించాలి వచ్చారు మేడము. నిజంగా బాగుంది చాలా 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 బ్లెస్. సరే అమ్మా. థ్యాంక్ యూ మేడం. అలాగేమ్మా. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా మీ కళాలక్ష్మి గారు చెప్పినట్లు మీ ఆ అనుభూతిని కూడా పంచుకోవచ్చు ఒక 2 నిమిషాలు. నమస్తే మేడం, చంద్ర మేడం. నమస్తే అండి. చాలా చక్కగా చెప్పారు మేడం. మిమ్మల్ని ఎప్పుడు తెర వెనకే చూసాము. ఏ రోజు మీరు తెర ముందుకు వచ్చి మీ అనుభవాల్ని అంటే ఎప్పటి నుంచో సార్తో మీతో ఉన్న పరిచయాన్ని ఆ అనుభూతుల్ని మీరు ఫీల్ అయ్యి చెప్తూ ఉంటే మాకు కూడా సార్ గుర్తొచ్చారు. గుర్తు రావడం అంటే మనతోనే ఉన్నారు సార్, మనల్ని నడిపిస్తుంది ఆయనే. మళ్ళీ ఇంకా రికాప్ చేసుకున్నట్టు ఉంది మేడం. చాలా చక్కగా ఒక హౌస్ వైఫ్ అయ్యి ఉండి మీరు ఎలాగా ప్రచారం చేశారని చాలా చక్కగా వివరించారు. ఎంతో మందికి స్ఫూర్తిగా మీ క్లాస్ ఉంది మేడం. ఈ క్లాసు చాలా అద్భుతం మేడం. మీ మాటలు వినటం ఇదే మొదటిసారి. సార్ క్లాసెస్ విన్నాం కానీ మీ క్లాస్ వినటం ఇదే మొదటిసారి మేడం. అంటే నేను ఎక్కువగా జూమ్ క్లాస్ 1-2 అటెండ్ అయ్యానమ్మా. నేను ఎప్పుడు కాలేదు. చెర్లపల్లి జైలుకి ఒక్కటే సిన్సియర్ గా వెళ్ళాను. అవును మేడం, చాలా అద్భుతంగా ఉంది మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాంటి కొత్త వాళ్ళకి చాలా చాలా బాగా చెప్పారు మేడం. ఎక్సలెంట్ మేడం, థ్యాంక్ యూ మేడం. ఇట్లా మెసేజ్లు పెడుతున్నారండి. మెయిన్ మనం కొత్త వాళ్ళకి ధ్యానం నేర్పించడం అన్న ఉద్దేశాన్ని అది పరిపూర్ణం అవుతుంది రోజు రోజుకి. ఎంతో మంది మాస్టర్లు మీలాంటి వాళ్ళు చాలా మీ అనుభవ జ్ఞానాన్ని ఇలా మాకు చెప్తూ ఉంటే ఇక్కడ ఉన్న మా మాస్టర్లు అందరూ మీలాగా తయారవుతారు మేడం. థ్యాంక్ యూ మేడం. మీరు అవకాశం ఇచ్చారు. స్టార్టింగ్ లో అనుకున్నా ఏమో వద్దని చెప్దామని. అంటే ఏదైనా తెలిసిన ఒక అక్షరం ముక్కైనా మనం చెప్పడం అనేది నేర్చుకోవాలి అని నన్ను లోపల సారు పుష్ చేస్తూనే ఉంటారు. నేనే కొంచెం వెనక్కి పడుతుంటాను. కాదు చెప్పాలి అని అనిపించింది మీరు కాల్ చేసినప్పుడు. నాకు తెలిసిందే, నేనేమి నా అనుభవంతో నేను తెలుసుకునేది చెప్పాలి తప్ప నాకు వేరేది అవసరం లేదు అనిపించింది. అది చెప్పాలని ఈ రోజు యోగా డే రోజు నాకు అంత అవకాశము రావడం అనేది నాకు అద్భుతంగా అనిపించింది. అందుకే నేను ఓకే చేశాను. ఇక్కడ ఈ సీట్ లో మేము కూర్చొని మిమ్మల్ని అడిగామన్నా ఆయన ప్రేరణతోనే చేస్తున్నామమ్మా. ఎవరని చేసినా, ఏ జూమ్లు వాళ్ళు చేసినా, ఇప్పుడు చాలా సొసైటీలు ఉన్నాయి. వాళ్ళకి ఒక గురువు మాత్రమే బోధిస్తారు. గురువు తర్వాత గురువు స్థానానికి ఏ కొద్ది మందికో అవకాశం ఉంటుంది. కానీ మన సొసైటీలో ప్రతి ఒక్కరిని గురువుగా చేశారు. ఇప్పుడు మీరున్నప్పుడు మేము ఇలా ఉండాలి, మీరు లేకున్నప్పుడు మేము ఇంకొంచెం ఉన్నాం కాబట్టి మేము చెప్తాము. మీరే కదా మాకు ప్రేరణ, మీరే మా గురువు. ఇప్పుడు అవకాశం ఇచ్చారు కాబట్టి అది మీలాంటి వాళ్ళని ఇలా తీసుకొచ్చి అందరికి పరిచయం చేస్తే, అంటే మీకు పరిచయం అవసరం లేదు, మిమ్మల్ని చూస్తే మాలాంటి వాళ్ళందరికి గుర్తుంటుంది. మన ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కొత్త వాళ్ళు కాబట్టి వాళ్ళకి. మారం సార్ వైఫ్ గా కాదు, మీరు చంద్ర మేడం హస్బెండ్ మారం సార్ అనేలాగా మాకు ఈరోజు అర్థమయ్యారు. అందరూ అన్ని సార్లు సార్ వీడియో చూడాలనుకోండి, యూట్యూబ్ లోకి వెళ్ళి మారం శివప్రసాద్ సార్ అన్నారంటే 100 కాదండి 1000-10,000 అయినా వస్తాయి. సార్ జ్ఞానం అంత ఇచ్చి ఉన్నారు. కానీ చంద్ర మేడం అంటే వెతుక్కోవాలి మేము. అంతే కదండి. అందుకోసం చెప్పేసి మాకు చంద్ర మేడమే కావాలి, సార్ని తర్వాత పిలుచుకుంటాం, మీరు రావాలి మేడం అని అడిగిన ఉద్దేశం. పత్రి సార్ వెనకాల నడిచాను, ఇప్పుడు మా వారి వెనకాల అలా నడవడం నా ప్రయాణం అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మాకు మీ విలువైన సమయాన్ని కేటాయించారు. నా సమయాన్ని చక్కగా ఉపయోగించారు, అందుకు సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మేడం యొక్క అమూల్యమైన జ్ఞానాన్ని విన్నారు కదా. మరి మనం కూడా మేడం లాగా కొంచెమైనా తయారవ్వాలి కదా. మన వంతు ప్రయత్నం మనం చేద్దాం. అందరూ తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మనం లైక్ చేయటం, షేర్ చేయటం వలన ఎక్కువ మందికి వెళ్తుంది. ప్రతిరోజు ఇది ఒక పాఠం లాగా మనం ఈరోజు చూసామా? జూమ్ లో చూసే వాళ్ళందరూ కూడా యూట్యూబ్కి వచ్చి ఒక లైక్ వేయండి. అందరికీ చెప్పండి, పిఎంసి డిజిటల్ లో ఎక్కడెక్కడ మాస్టర్స్ అందరినీ తీసుకొచ్చి మనం ఎప్పుడు వినని జ్ఞానాన్ని తెలుసుకుందాం. పిఎంసి లో మనకి బోలెడ్ వస్తుంది. పిఎంసి డిజిటల్ ని కూడా అలా తయారు చేసుకుందాం. మన మాస్టర్స్ జ్ఞానం ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ తీసుకురావటమే మెయిన్ ఉద్దేశం. పిఎంసి డిజిటల్ అందరికీ జ్ఞానాన్ని పంచాలి. పత్రి గారి లక్ష్యమైనటువంటి జ్ఞాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ లో లక్ష్యంగా మనం మన వంతు పని చేద్దాం. థ్యాంక్ యూ మాస్టర్స్. మరొకసారి మన పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి, స్వర్ణమాల అమ్మకు హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుందాం. రేపు మళ్ళా ఉదయం 5 గంటలకి తప్పనిసరిగా అందరూ జాయిన్ అవ్వండి. బుద్ధ పౌర్ణిమ వేడుకలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ సమయంలో మనం ఎంతో ధ్యానము, మౌనము చేసుకోవాలి. ఇలా ఈ గురు సాంగత్యాల్లో మనం పాల్గొందాం. మన విలువైన సమయాన్ని ప్రతి సెకండ్ కూడా అర్థవంతంగా ఉపయోగించుకుందాం. మరొకసారి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మళ్ళా రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.